రెడ్ వైన్ తాగితే మంచి కలర్ వస్తారు, గుండె ఆరోగ్యానికి మంచిది వంటి మాటలు మనం చాలా ఏళ్లుగా వింటూనే ఉన్నాం. ముఖ్యంగా మహిళలు ముఖంలో మంచి గ్లో వస్తుందని ఎన్నోసార్లు వినే ఉంటాం. అయితే అదొక ప్రమాదకరమైన అపోహ మాత్రమేనని రెడ్ వైన్ లివర్కి ఉరితాడు అని మీకు తెలుసా? రోజు మద్యం సేవించడం, అది రెడ్ వైన్ అయినా సరే, మన ఆరోగ్యానికి ముఖ్యంగా కాలేయానికి తీవ్రమైన హాని చేస్తుందని గ్యాస్ట్రోఎంట్రాలజిస్టులు, లివర్ ఎక్స్పర్ట్లు చెబుతున్నారు. ఫ్యాటీ లివర్ సమస్య ఉన్నవారికి ఇది మరింత ప్రమాదకరమని డాక్టర్ సేతి తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో పోస్ట్ చేసిన వీడియో తెలిపారు. ఇటీవల తన అనుభవంలో ఎదురైన ఓ షాకింగ్ ఘటనను ఆయన షేర్ చేసుకున్నారు. ఓ వ్యక్తి గుండెకు మేలు చేస్తుందని భావించి ఏళ్ల తరబడి రోజు రెడ్ వైన్ తాగాడు. ఫలితంగా అతని కాలేయం తీవ్రంగా దెబ్బతిని సిర్రోసిస్ అనే ప్రాణాంతక వ్యాధి బారిన పడ్డాడు. చివరికి అతను ప్రాణాలు నిలబెట్టుకోవడానికి కాలేయం మార్పిడి చేయించుకోవాల్సి వచ్చింది. ఫ్యాటీ లివర్ లేదా మజల్డ్ సమస్యతో బాధపడే వారికి ఎంత చిన్న మొత్తంలో ఆల్కహాల్ తీసుకున్నా అది సురక్షితం కాదని డాక్టర్ సేత్ తేల్చి చెబుతున్నారు. అది ఖరీదైన వైన్ అయినా, చల్లని బీర్ అయినా, కఠినమైన విస్కీ అయినా సరే, ఆల్కహాల్ కాలేయంలోకి ప్రవేశించగానే దానిపై తీవ్రమైన ఒత్తిడిని కలుగజేస్తుంది. ఇది కాలేయంలో మంట, కొవ్వు పేరుకుపోవడం, ఆక్సీకరణ ఒత్తిడిని పెంచుతోంది. కాలక్రమేణా ఈ సమస్యలు ఫైబ్రోసిస్, సిరోసిస్ వంటి తీవ్రమైన వ్యాధులకు దారితీస్తాయి. రెడ్ వైన్లో ఉండే రెస్వరాట్రల్ అనే యాంటీ ఆక్సిడెంట్లు గుండెకు మేలు చేస్తుందంటారు కదా అనే సందేహం చాలా మందికి రావచ్చు. దీనిపై డాక్టర్ సేతి స్పష్టతనిస్తూ, రిస్వెరాల్ట్ వల్ల కలిగే ప్రయోజనాలు చాలా స్వల్పం, కానీ ఆల్కహాల్ వల్ల కాలేయానికి జరిగే నష్టం మాత్రం కొండంత. ముఖ్యంగా ఇప్పటికే బలహీనంగా ఉన్న కాలేయానికి ఈ చిన్న ప్రయోజనం కోసం అంత పెద్ద నష్టాన్ని కొని తెచ్చుకోవడం అవివేకం అని వివరిస్తున్నారు. కాలేయాన్ని కాపాడుకోవడానికి ఉత్తమమైన మార్గం మద్యపానాన్ని పూర్తిగా మానేయడమేనంటారాయన. పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, ప్రోటీన్లు అధికంగా ఉండే ఆహారం తీసుకోవాలి. రోజు కనీసం 30 నిమిషాల పాటు మితమైన వ్యాయామం చేయండి. అతిగా తినడం, జంక్ ఫుడ్, చక్కెరలు, శుద్ధి చేసిన పిండి పదార్థాలకు దూరంగా ఉండండి అని సూచిస్తున్నారు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.